Hi, welcome to SV Maths channel. Inter Maths 1 EM trigonometric ratios up to transformations. Exercise 60E. 60E లో exercise 60E. So 60E లో second Roman లో first problem. So exercise 60E లో first Roman problems అయిపోయామా. So second Roman లో first problem. Okay? Prove that cos theta plus cos of 2 pi by 3 plus theta plus cos of 4 pi by 3 plus theta is equal to 0. సో జీరో అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో పై బై 3 అంటే ఎంతమ్మా? పై అంటే ఎంత? 180. సో 180/3 అంటే ఎంత? 60 కదా. 2 పై బై 3 అంటే 2 × 60, సో 120. ఓకే. సో ఇదంతా 4 పై బై 3, పై బై 3 అంటే ఎంత? 60 కదా. సో 4 × 60 ఎంత? 240. ఓకేనా? ఓకేనమ్మా, అర్థమైందా? సో పై బై 3 అంటే ఎంత? 180/3. 180/3 అంటే 60 degrees. సో 2 × 60, 2 × పై బై 3 కదా, 2 × 60 degrees, సో 120. సో 4 × పై బై 3 అంటే 4 × 60, సో 240 degrees. ఓకేనా? చూడండి సొల్యూషన్. LHS తీసుకుందాము. కాస్ థీటా ప్లస్ కాస్ ఆఫ్ 2 పై బై 3 ప్లస్ థీటా ప్లస్ కాస్ ఆఫ్ 4 పై బై 3 ప్లస్ థీటా. ఓకే. సో డైరెక్ట్ వాల్యూస్ వేస్తున్నాను ఇక్కడ. కాస్ థీటా ప్లస్ కాస్ ఆఫ్ 2 పై బై 3 అంటే ఎంతమ్మా? 2 పై బై 3, సో 2 × 60 కదా, 120 degrees. సో 120 degrees ప్లస్ థీటా ప్లస్ కాస్ ఆఫ్ ఇదంతా 240 degrees ప్లస్ థీటా. ఓకేనా? సో చూడండి, జాగ్రత్తగా అర్థం చేయండి. కాస్ థీటా ప్లస్ చూడండి ఫార్ములా ఎలా ఉంది ఇక్కడిది. కాస్ థీటా ఇదంతా సి అనుకుంటే ఇదంతా డి అనుకుంటే ఎలా ఉందమ్మా? కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములాలో ఉంది. కాస్ సి ప్లస్ కాస్ డి అంటే 2 కాస్ సి ప్లస్ డి/2 ఇంటూ కాస్ సి మైనస్ డి/2. ఓకేనా? సో ఇక్కడ ఫార్ములా రాస్తాను చూడండి. కాస్ సి ప్లస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ సి ప్లస్ డి/2 ఇంటూ కాస్ సి మైనస్ డి/2. ఓకే. సో ఇదే కదా ఫార్ములా. కాస్ సి ప్లస్ కాస్ డి అంటే ఏంటి ఫార్ములా? 2 కాస్ సి ప్లస్ డి/2 ఇంటూ కాస్ సి మైనస్ డి/2. ఓకేనా? ఇది సి అనుకుంటే ఇదంతటిని, ఇది డి అనుకుంటే ఎలా ఉంది? కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములాలో ఉంది కదా. ఓకేనా? సో 2 కాస్ ఫార్ములా అప్లై చేస్తున్నాం చూడండి. సి ప్లస్ డి/2 120 degrees ప్లస్ థీటా ప్లస్ 240 degrees ప్లస్ థీటా బై 2. ఓకే. ఇంటూ కాస్ ఆఫ్ 120 degrees ప్లస్ థీటా సి మైనస్ డి కదా, మైనస్ 240 మైనస్ థీటా. ఓకేనా? బై 2. సో ఇది ఫార్ములా అమ్మా. ఓకే. సో కాస్ థీటా ప్లస్ 2 కాస్ చూడండి 240 ప్లస్ 120 అంటే ఎంతమ్మా? యాడ్ చేయండి. 0. ఓకే. 4 + 2 6, 2 + 1 3. ఓకేనా? థీటా ప్లస్ థీటా అంటే 2 థీటా. ఓకే. బై 2. ఓకేనమ్మా. కాస్ ఆఫ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో మైనస్ చేస్తే ఏమవుతుంది? 0. 4లోంచి 2 తీస్తే 2, సో 2లోంచి 1 తీస్తే 1 మైనస్. ఓకేనా? ఇక్కడ మైనస్ థీటా క్యాన్సిల్ అయిపోయినట్టు చూడండి. ప్లస్ థీటా మైనస్ థీటా క్యాన్సిల్. సో అర్థమైందా? బై 2. ఓకే. ఓకేనమ్మా, ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ కాస్ థీటా ప్లస్ 2 కాస్ చూడండి 360/2 అంటే ఎంతమ్మా? 180 కదా. ఓకేనా? 360/2 అంతే కదా. 18 2 = 36 కదా. ప్లస్ 2 థీటా/2 అంటే థీటా ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ థీటా ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ ఆఫ్ మైనస్ థీటా ప్లస్ కాస్ థీటా. ఓకే. కాస్ ఆఫ్ మైనస్ థీటా ఏమవుతుంది? ప్లస్ కాస్ థీటా కదా. సో 2 6 అంటే కాస్ 60. ఓకేనా? ఇక్కడ డైరెక్ట్గా అర్థమైందా? కాస్ ఆఫ్ మైనస్ థీటా ప్లస్ కాస్ థీటా. ఓకేనా? ఇక్కడ ప్లస్ కాస్ 60 వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ కాస్ థీటా ప్లస్ 2 చూడండి ఇక్కడ కాస్ ఆఫ్ 180 ప్లస్ థీటా. 180 ప్లస్ థీటా అనేది ఎన్నో క్వాడ్రెంట్ అమ్మా? థర్డ్ క్వాడ్రెంట్ కదా. 180 ప్లస్ థీటా అనేది థర్డ్ క్వాడ్రెంట్. థర్డ్ క్వాడ్రెంట్లో కాస్ వచ్చి నెగిటివ్. సో 180 ఉంది కాబట్టి కాస్ మారదు. అంటే ఏమవుతుంది? మైనస్ కాస్ థీటా. ఓకేనా?
కాస్ 60 డిగ్రీస్ వాల్యూ ఎంత 1/2. సో చూడండి ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో కాస్ తీటా మైనస్ కాస్ తీటా ఏమవుతుంది, ప్లస్ కాస్ తీటా మైనస్ కాస్ తీటా 0 ఈజ్ ఈక్వల్ టు RHS. ఓకేనా, అర్థమైందా? చూడండి ఒకసారి ఏమిచ్చారు, ప్రూవ్ దట్ కాస్ తీటా ప్లస్ కాస్ ఆఫ్ 2π/3 ప్లస్ తీటా ప్లస్ కాస్ ఆఫ్ 4π/3 ప్లస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. సో LHS తీసుకున్నాం. కాస్ తీటా ప్లస్ కాస్ ఆఫ్ 2π/3 ప్లస్ తీటా ప్లస్ కాస్ ఆఫ్ 4π/3 ప్లస్ తీటా. సో π/3 అంటే వాల్యూ ఎంత, పై అంటే ఎంత 180, 180/3 అంటే 60. సో 60 అంటే 2 × 60, సో 120 డిగ్రీస్. ఓకేనా, సో 4π/3 కావాలి, 4 × 60 డిగ్రీస్, సో 240 డిగ్రీస్. ఓకే, సో వాల్యూస్ వేసాం ఇక్కడ. కాస్ ఆఫ్ 2π/3 అంటే 120 ప్లస్ తీటా ప్లస్ కాస్ ఆఫ్ 240 డిగ్రీస్ ప్లస్ తీటా. ఓకేనా, ఇదంతా ఎట్లా ఉంది, కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములాలో ఉంది. కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా ఏంటి, 2 cos c ప్లస్ d/2 ఇంటూ కాస్ సి మైనస్ d/2. ఓకే, సో ఫార్ములా అప్లై చేసాం. 2 cos c ప్లస్ అంటే సి అంటే 120 ప్లస్ తీటా ప్లస్ డి అంటే 240 ప్లస్ తీటా బై 2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి. సి అంటే ఎంత 120 ప్లస్ తీటా మైనస్ 240 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ తీటా బై 2. ఓకేనా, ఇక్కడ ప్లస్ తీటా మైనస్ తీటా క్యాన్సిల్ అయిపోయింది. సో ఈ రెండు యాడ్ చేస్తే ఎంత 360 ప్లస్ 2 తీటా బై 2 ఇంటూ కాస్ ఆఫ్ 120 తీసేస్తే ఎంత 240 నుంచి మైనస్ కదా, మైనస్ 120 బై 2 60 డిగ్రీస్. ఇక్కడ మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కాస్ ఆఫ్ మైనస్ తీటా అంటే ప్లస్ కాస్ తీటా, ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ ఎందుకు వచ్చిందో మీకు డౌట్ రావచ్చు. సో కాస్ ఆఫ్ మైనస్ తీటా ప్లస్ కాస్ తీటా. ఓకేనా, అంటే ప్లస్ కాస్ 60. ఓకే, సో కాస్ ఆఫ్ 180 ప్లస్ తీటా అంటే 180 ప్లస్ తీటా అని థర్డ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్. సో 180 ఉంది కాబట్టి కాస్ మారదు, అంటే ఏంటి మైనస్ కాస్ తీటా. సో 2 × మైనస్ కాస్ తీటా. ఇక్కడ కాస్ 60 డిగ్రీస్ వాల్యూ వేసాం 1/2. సో 2 క్యాన్సిల్ అయిపోయింది. సో ప్లస్ కాస్ తీటా మైనస్ కాస్ తీటా ఏమవుతుంది 0. సో 0 ఇస్ ద RHS. అదే కదా ఇచ్చారు RHS. అర్థమైందా? స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, పక్కన ఫార్ములాస్ కూడా రాసుకోండమ్మా. ఓకేనా, సో నెక్స్ట్ వన్ చూడండి. ప్రూవ్ దట్ సైన్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా మైనస్ π/4 ప్లస్ సైన్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ π/12 మైనస్ సైన్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా మైనస్ π/12 ఈజ్ ఈక్వల్ టు 1/2 అని ప్రూవ్ చేయమన్నారు. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ LHS ఏమి ఇచ్చారు ఇక్కడ చూద్దాం. సొల్యూషన్ LHS ఏంటి, సైన్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా మైనస్ π/4 ప్లస్ సైన్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ π/12 మైనస్ సైన్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా మైనస్ π/12. అంతే కదా. ఓకే, చూడండి π/4 అంటే ఎంతమ్మా, π/4 అంటే ఎంత 45 డిగ్రీస్ కదా. పై అంటే ఎంత 180/4, సో 45 డిగ్రీస్ కదా. π/12 అంటే ఎంత ఈజ్ ఈక్వల్ టు π/4. π/12 కావాలి. ఓకే, π/12 ఏమవుతుంది 180/12 ఎంతమ్మా 15 డిగ్రీస్ అనుకుంటా, 15 డిగ్రీస్ చూడండి. ఓకే, సో సైన్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా మైనస్ 45 డిగ్రీస్ ప్లస్ సైన్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 15 డిగ్రీస్ మైనస్ సైన్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా మైనస్ 15 డిగ్రీస్. ఓకేనా ఇంతవరకును. సో చూడండి ఒకసారి ఫార్ములాస్ చెప్పాను ఆల్రెడీ. కాస్ 2a ఫార్ములా 1 - 2 సైన్ స్క్వేర్ ఏ. సో సైన్ స్క్వేర్ ఏ ఏమవుతుంది దాని నుంచి, సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 - కాస్ 2a/2. సో ఈ ఫార్ములా చెప్పానమ్మా ఆల్రెడీ, ముందు ఎక్సైజ్లో ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు చెప్పాను. సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 - కాస్ 2a/2. ఓకే, సైన్ స్క్వేర్ a/2 ఏమవుతుంది 1 - కాస్ a/2. ఓకేనమ్మా. సో సైన్ స్క్వేర్ ఏ ఇదంతా ఎలా ఉంది, సైన్ స్క్వేర్ ఏ ఫార్ములాలో ఉంచండి. ఏ అంటే ఆల్ఫా మైనస్ 45 డిగ్రీస్, ఇక్కడ ఏ ఆల్ఫా ప్లస్ 15, ఇక్కడ వచ్చి ఆల్ఫా మైనస్ 15 డిగ్రీస్. ఓకేనా. సో సైన్ స్క్వేర్ ఏ అంటే ఫార్ములా ఏంటి 1 - కాస్ 2a/2. ఓకే, సో ఫార్ములా అప్లై చేస్తున్నాను చూడండి. 1 - కాస్ 2 × ఆల్ఫా మైనస్ 45 డిగ్రీస్ బై 2 ప్లస్ 1 - కాస్ ఆఫ్ 2 × ఆల్ఫా ప్లస్ 15 డిగ్రీస్ బై 2
మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే మళ్ళీ ఇక్కడ అవుతుంది 1 మైనస్ కాస్ ఆఫ్ 2 ఇంటూ ఆల్ఫా మైనస్ 15 డిగ్రీస్ బై 2. ఓకేనమ్మా, అర్థమైందా? ఓకే, ఇంతవరకు అర్థమైందమ్మా. ఫార్ములా వేసాను, ఏం లేదు ఇక్కడ. సైన్ స్క్వేర్ ఏ అంటే ఫార్ములా వేసాను అంతే. ఓకే, సైన్ స్క్వేర్ ఏ అంటే 1 మైనస్ కాస్ 2a బై 2, ఏ అంటే ఆల్ఫా మైనస్ 45 డిగ్రీస్. ఓకేనా? సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1/2 కామన్ తీసేస్తున్నాం మొత్తం అంతట్లోను. సో 1/2 కామన్ తీస్తే ఏమవుతుంది? 1 మైనస్ కాస్, చూడండి ఒకసారి 2తో మల్టిప్లై చేస్తున్నాను ఇక్కడ, 2 ఆల్ఫా మైనస్ 90 డిగ్రీస్. ఓకేనా? ప్లస్ 1 మైనస్, చూడండి న్యూమినేటర్ చూడండి, కాస్ ఆఫ్ 2 ఆల్ఫా ప్లస్ 30 డిగ్రీస్ మైనస్ 1 మైనస్, ఇక్కడ బ్రాకెట్ పెట్టండి, కాస్ ఆఫ్ 2 ఆల్ఫా మైనస్ 30 డిగ్రీస్, లేకపోతే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, సో 2 ఆల్ఫా మైనస్ 30 డిగ్రీస్. ఓకేనమ్మా, ఇంతవరకు క్లియర్? అర్థమైందా? సో ఇక్కడ చూడండి, 1/2 మైనస్ 1 మైనస్ కాస్, చూడండి ఇక్కడ 1 మైనస్ కాస్ ఆఫ్ మైనస్ తీటా ఏమవుతుందమ్మా? ప్లస్ కాస్ తీటా కదా, ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్. కాస్ ఆఫ్ మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ కాస్ తీటా. సో ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేసామనుకోమండి, కాస్ ఆఫ్ మైనస్ తీటా అవుతుంది, ప్లస్ కాస్ తీటానే కదా, సో మైనస్ ఇలాగే ఉంటుంది. ఓకేనా? సో దీన్ని ఇట్లా రాసాం, ప్లస్ ఇక్కడ చూడండి 1 మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయింది. పైన చూడండి ఒకసారి, -1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? మైనస్, సో ఏం మిగిలింది? మైనస్ కాస్ ఆఫ్ 2 ఆల్ఫా ప్లస్ 30 ప్లస్ కాస్ ఆఫ్ 2 ఆల్ఫా మైనస్ 30. ఓకే, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1/2 మైనస్ 1 మైనస్, చూడండి ఒకసారి, 1 మైనస్ కాస్ 90 మైనస్ తీటా. కాస్ 90 మైనస్ తీటా అవుతుందమ్మా, సైన్ తీటా కదా, ఫస్ట్ క్వాడ్రెంట్ 90 ఉంది కాబట్టి కాస్ దేని కింద మారుతుంది? సైన్ కింద మారుతుంది. సో సైన్ 2 ఆల్ఫా. చూడండి ఇక్కడ మైనస్ కామన్ తీస్తున్నాను, కాస్ ఆఫ్ 2 ఆల్ఫా ప్లస్ 30 మైనస్ కాస్ ఆఫ్ 2 ఆల్ఫా మైనస్ 30. చూడండి ఇక్కడ మైనస్ కామన్ తీసాను, ఎందుకంటే ఇక్కడ మనకు ఫార్ములా తెలుసు, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. అంటే ఫార్ములా ఏంటి? -2 సైన్ ఏ సైన్ బి రాస్తున్నాను. చూడండి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి? -2 సైన్ ఏ సైన్ బి. సో ఫార్ములా రూపంలో రావడం కోసం ఇట్లా రాశాను, ఇక్కడ మైనస్ కామన్ తీసాను. ఓకేనా? అర్థమైందమ్మా? సో 1/2 1 మైనస్ సైన్ 2 ఆల్ఫా. సో ఫార్ములా -2 సైన్ ఏ సైన్ బి, -2 సైన్ ఏ సైన్ బి. జాగ్రత్తగా వినండి, 2 సైన్ ఏ అంటే ఎంత? 2 ఆల్ఫా. సైన్ బి అంటే ఎంత? 30 డిగ్రీస్. ఓకే, అర్థమైందా ఇంతవరకును? సో 1/2 ఇంటూ 1 మైనస్ సైన్ 2 ఆల్ఫా. సో ఇక్కడ మైనస్ కదా, -2 సైన్ ఏ సైన్ బి. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ అయిపోతుంది కదా. సో 2 సైన్ 2 ఆల్ఫా. ఓకేనా? అర్థమవుతుందమ్మా? సైన్ 30 వాల్యూ, సైన్ 30 డిగ్రీస్ వాల్యూ ఎంతమ్మా? సైన్ 30 ఎంత? 1/2 కదా, 1/2. ఓకే, సో ఇక్కడ 2 క్యాన్సిల్, సో 2 క్యాన్సిల్ కదా. సో ఏమొచ్చింది ఇక్కడ? సైన్ 2 ఆల్ఫా కూడా క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్లో వేద్దాం ఉండండి. చూడండి ఒకసారి, 1/2 ఇంటూ 1 మైనస్ సైన్ 2 ఆల్ఫా ప్లస్ సైన్ 2 ఆల్ఫా. సో ప్లస్ సైన్ 2 ఆల్ఫా -2 ఆల్ఫా క్యాన్సిల్, 1/2 ఇంటూ 1, సో 1/2 ఈజ్ ఈక్వల్ టు RHS. ఇదే కదా RH, అంతే కదమ్మా, 1/2 అయినా కదా ప్రూవ్ చేయమన్నారు. ఒకసారి చూడండి, సైన్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా మైనస్ π/4 ప్లస్ సైన్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ π/12 మైనస్ సైన్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా మైనస్ π/12 ఈజ్ ఈక్వల్ టు 1/2 అని ప్రూవ్ చేయాలి. సో π/4 అంటే మనకు తెలుసు 180/4, సో 45 డిగ్రీస్. ఓకే,
సో పై బై 12 అంటే 180/12 15 degrees. సో వాల్యూస్ వేసాం. సో sin square of alpha minus 45 degrees plus sin square of alpha plus 15 degrees minus sin square of alpha minus 15 degrees. ఓకేనా? సో sin square a అంటే మనకు ఫార్ములా తెలుసు 1 minus cos 2a/2. సో ఫార్ములా అప్లై చేసాం. 1 minus cos 2a, a అంటే alpha minus 45 degrees ప్లస్ sin square a 1 minus cos 2a, 2a అంటే మళ్ళీ alpha plus 15 degrees by 2 మైనస్ 1 minus cos 2a అంటే alpha minus 15 degrees by 2. ఓకేనా? సో ఇక్కడ ఏం చేసాము, మల్టిప్లై చేస్తాం, 2ని మల్టిప్లై చేస్తాం. ఓకేనా? 2తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ +1 -1 క్యాన్సిల్ అయిపోయింది. సో 1 మైనస్ ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే 90 - 2 ఆల్ఫా వచ్చింది. ఓకేనా? కాస్ 90 - θ అంటే sin θ. సో ఇక్కడ మైనస్ కామన్ తీసాం ఎందుకంటే మనకు ఫార్ములా రూపంలో రావడం కోసం. కాస్ ఆఫ్ a + b మైనస్ కాస్ ఆఫ్ a - b అంటే -2 sin a sin b ఫార్ములా. ఓకేనా? సో ఫార్ములా అప్లై చేసాం. ఓకేనా? సింప్లిఫై చేసాం. ఓకే, సో 1/2 వచ్చింది ఆన్సర్. ఓకేనమ్మా, అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఓకే. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.